హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు అయితే మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించిన ఒక ఇండికేటివ్ నోటీస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం గైస్. సో ఈ ఇండికేటివ్ నోటీస్లో ఏముందంటే రైల్వే టెక్నీషియన్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీ గురించి దీంట్లో అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ టోటల్ టెక్నీషియన్ జాబ్లు 2026 రైల్వే టెక్నీషియన్ జాబులు వచ్చేసి 6565, అంటే 6500 టెక్నీషియన్ ఉద్యోగాలు రైల్వేలో రెడీగా ఉన్నాయి గైస్. సో దీంట్లో మళ్ళీ 2 పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో దీంట్లో మీకు డౌట్ రావచ్చు, గ్రేడ్ 1 అంటే ఏంటి, గ్రేడ్ 3 అంటే ఏంటి అని. సో గ్రేడ్ 3 అంటే ఒకవేళ మీరు 10th అయ్యాక ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీరు ఎలిజిబుల్. సో మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి టోటల్గా 6242, 6200 ఉద్యోగాలు అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే ఉన్నాయి. సో దాని తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే ఎన్ని ఉన్నాయి, 323 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి మీరు డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గైస్. కానీ ఇక్కడ చాలామంది ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు వచ్చేసి 6242 గైస్. సో దీని గురించి రైల్వే వాళ్ళు ఈ June 30, సో చూడండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ June 30, 2026. జూన్ 30 అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత 29 July 2026 అప్పటికి అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు 10th మరియు ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళైతే లైక్ ఐటీఐ అయినా చేసి ఉండాలి, లేకపోతే డిప్లొమా అయినా చేసి ఉండాలి. సో అలాగైతే, లేకపోతే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 లైక్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళైతే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. సో దీని గురించి ఫుల్గా టెక్నీషియన్ గ్రేడ్ 3 గురించి మరియు టెక్నీషియన్ గ్రేడ్ 1 గురించి ఫుల్గా డీటెయిల్గా అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.